వైసీపీ పాలనలో భైరవాని తిప్ప ప్రాజెక్టుకు గ్రహణం పట్టుకుందని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం జిల్లా కుమ్మగట్టలోని భైరవాని తిప్ప ప్రాజెక్టును మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి కాలువ శ్రీనివాసులు సందర్శించారు. రైతుల్ని ఆదుకోవడానికి సీఎం చంద్రబాబు అనేక కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకురావాలన్నదే చంద్రబాబు లక్ష్యమని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. త్వరలో కృష్ణా జలాలను భైరవాని తిప్ప ప్రాజెక్టుకు తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. కరువుకు శాశ్వత చిరునామాగా నిత్య వలసలకు నిలయంగా మారిన గుమ్మగట్ట మండలాన్ని ఆదుకోవాలనే ఒక సదాశయంతో 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆనాటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారి సహకారంతో జీడిపల్లి భైరవాని తిప్ప ప్రాజెక్టుకు 968 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించుకున్నాం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పనులు ప్రారంభం చేసుకున్నాం. దాదాపు 18 కిలోమీటర్లు అంటే దాదాపు 30% పనులు కూడా పూర్తి చేసుకున్నాం. దురదృష్టవశాత్తు ఒక అరాచక శక్తి జగన్మోహన్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రావడం, 5 సంవత్సరాలు మళ్ళా ఈ పథకానికి గ్రహణం పట్టడం, రాజకీయ గ్రహణం వీడి మళ్ళా చంద్రోదయం ఈ రాష్ట్రంలో రావడం, మళ్ళా పనులు ప్రారంభం కావడం జరిగింది. పేదవాళ్ళు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చిన ప్రజలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఈ ప్రాంతానికి నీళ్లు తేవాలనే ఆ మహానుభావుడు వేసిన పునాది రాయలసీమకి తెలుగంగ అవ్వచ్చు, అందరినీ అవ్వచ్చు, గాలేరి నగర్ అవ్వచ్చు. ఈ 3 ప్రాజెక్టులు చూడండి. ఆ మహానుభావుడు ఇందిరాగాంధీ గారిని తీసుకొచ్చాడు, రామకృష్ణ హెగ్డే గారిని తీసుకొచ్చాడు, ఎంజి రామచంద్రన్ గారిని తీసుకొచ్చాడు. ఆయన వేసిన పునాదే ఇవాళ కాళహస్తిలో నీళ్లు తాగుతున్నా, తిరుమల కొండ మీదకి నీళ్ళు వెళ్ళినా, మద్రాసు మహానగరానికి నీళ్ళు వెళ్ళినా, రాయలసీమ ప్రాంతంలో ఈ మాత్రం మనం నీళ్లు తెచ్చుకోగలిగినా రామారావు గారు వేసిన పునాదిని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి మరి కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్తారు.